లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా ఆర్మూర్కు రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా 150 రోజులైంది. ఆర్మూర్ ఎమ్మెల్యే ఏమి అభివృద్ధి చేశారని చెప్తున్నారు. అయితే మనతో మాట్లాడేందుకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. వర్ణన్ సార్, చెప్పండి. ఆర్మూర్కు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంగా 150 రోజులైంది. ఎలాంటి అభివృద్ధి చేశాడు రాకేష్ రెడ్డి అని చెప్పి ఆరోపణ చేశారు. ఫస్ట్ గౌరవనీయ ముఖ్యమంత్రి జూన్ 4 తర్వాత జైల్లోకి పోయే మాజీ ముఖ్యమంత్రి గారికి నేను వ్యాపారాలు చేసి వచ్చాను. నీలాగా బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలకు రాలేదు. ఫస్ట్ పదాలు మార్చుకో, భాష మార్చుకో. ప్రేక్షకులు ఉన్నారు కదా, కిరాయి కార్యకర్తలు ఉన్నారు కానీ చప్పట్లు కూడా ఇష్టం ఉన్నట్లు మాట్లాడదు. నేనేందో నీకు తెలుసు, నువ్వేందో నాకు తెలుసు. నేను 12/1 తారీఖు నుంచి పోరాటం మొదలుపెట్టాను. హానరేబుల్ అనుముల రేవంత్ రెడ్డి గారు, ది హానరేబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, నాకేమేమి కావాలా ప్రతిదీ పోరాటం చేస్తున్నాను. ఇప్పటి వరకు 100 సార్లు ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళాను, ప్రతి సెక్రటరీ దగ్గరికి వెళ్ళాను. ఒకటి రేవంత్ రెడ్డి డిమాండు నిరంతరం. ఈరోజు 118 మంది ఎమ్మెల్యేలు, నువ్వు తప్ప 118 ఎమ్మెల్యేలు ఉంటే నిరంతరం 24 గంటలు ప్రజల గురించి పనిచేసే రాకేష్ రెడ్డి ఒకవైపు తెలంగాణని దోచుకుంటా, కాంట్రాక్టర్లను బెదిరించుకుంటా, నువ్వు, నీ కుటుంబము, నీ మంత్రులు తెలంగాణను దోచుకుంటా ఢిల్లీలో రాహుల్ అలియాస్ రాహుల్ ఖాన్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చెప్తున్నది నువ్వు, ఇక్కడ ఆర్మూర్లో విఆర్ ట్యాక్స్ వసూలు చెప్తున్నది ఒకడు. ఇట్లాంటి ప్రోత్సహిస్తున్నావు నువ్వు. కాబట్టి అభివృద్ధి దీనికే సాక్ష్యము రేవంత్ రెడ్డి ఎంత అబద్ధాల కోరం. ఒకటి కాదు, ఇగో చూడండి ఒకసారి ఇట్లా పట్టుకో. ఇగో చీఫ్ సెక్రటరీ, ఇగో 1424 కోట్లు ఏమేమి దోసుకపోయినావు, నాకేమేమి కావాలా నాకు కూడా చెప్పాను. ఇంజనీరింగ్ కాలేజ్ కావాలా, మెడికల్ కాలేజ్ కావాలా, మహిళా కాలేజ్ కావాలా, R&B కావాలా, సింగిల్ బెడ్రూమ్ డబుల్ రోడ్స్ కావాలా, ఏవేవైతే నువ్వు కొడంగల్కు మా డబ్బు దోసుకపోయినావో వదిలేదే లేదు నిన్ను. నా ఆర్మూరు ప్రజల గురించి, ఉత్తర తెలంగాణ ప్రజల గురించి చావరైనా చస్తాను కానీ రేవంత్ రెడ్డి నేను ఎట్టి పరిస్థితుల్లో వదలను. అభివృద్ధి ఒక్కటే ధ్యేయం. ఉత్తర తెలంగాణని మళ్ళీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతం చేయాలనుకుంటున్న దక్షిణ తెలంగాణ మంత్రులు ఉత్తర తెలంగాణని శ్మశానాల గడ్డ, మనుషుల శవాలతో నాటాలనుకుంటారు. మేము ఎట్టి పరిస్థితి ఒప్పుకోం. మీరు ఎంత దోసుకపోయారో మళ్ళీ చీఫ్ సెక్రటరీకి లెటర్ పెట్టాను. 12 మంది మంత్రులకు ఎంత ఇచ్చారు నిధులు, మా ఆర్మూర్కి ఎంత ఇచ్చారు. అన్ని చట్టబద్ధ సంస్థలు, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాను, ప్రధాన రాష్ట్రపతిని కూడా కలుస్తాను. నువ్వు చేసే మోసాలు, నువ్వు చేసే తప్పుడు మాటలు అన్నీ రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకు. కొడంగల్కు పాదయాత్ర ఇస్తామని నిరాదీక్ష చేస్తాము. ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు? ఒకటండి, ఇప్పుడు జూన్ 4 నాడు రిజల్ట్స్ వస్తుంది. గవర్నమెంటు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాత అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెడుతుంది. మాకున్న అంచనాల ప్రకారము, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము జూలైలో అసెంబ్లీ సమావేశాలు అవుతాయి. అసెంబ్లీ సమావేశాలే చివరి, ఎందుకంటే అప్పుడే అర్థమవుతుంది. కాబట్టి నిజామాబాద్కి ఎంత అలాట్ అవుతుంది, ఆర్మూర్కి ఎంత అలాట్ అవుతుంది, కొడంగల్కి ఎంత అవుతుంది, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు ఎంత తీసుకెళ్తాడు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంత తీసుకెళ్తాడు, లేకపోతే పొంగులేటి అంతా ప్రతి ఒక్కరు దోసుకపోతున్నారు కదా, అప్పుడు ఏర్పడుతుంది ఎవడెవడెంత దోసుకపోతుండో. దాని ప్రకారం అంత లోపల నేను ఏదైతే అడిగానో మొత్తం నా ఆర్మూర్కు 1424 కోట్లు కావాలి. 35,000 ఇల్లు తీసుకెళ్తున్నాడు కొడంగల్కు. ఆర్మూర్కు 3,500, నేను 10,000 అడుగుతున్నాడు. ప్రతి దాంట్లో జూలై అసెంబ్లీ సమావేశాలలో న్యాయం జరుగుతుందా జరగదా. రెండోది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో ప్రపంచం చూస్తున్న కమిట్మెంట్ ఇచ్చాడు. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కొడంగల్లో స్టార్ట్ అయింది. 150 కోట్లు పెట్టి కడుతున్నారు. ఆ రోజు తెలంగాణ అసెంబ్లీ అడిగాను. నా ఆర్మూర్లో కూడా పేద పిల్లలు ఉన్నారు, 3,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళకి కావాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కమిట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ అసెంబ్లీ సమావేశాల్లో క్లారిటీ వస్తుంది. ఒకవేళ న్యాయం జరిగితే పర్వాలేదు, న్యాయం జరిగితే అది ఒక యుద్ధమే అనుకోం కాదు. ఎక్కడి నుంచి పడితే చివరికి ప్రాణ త్యాగానికైనా సిద్ధం, అవసరమైతే ఎక్కడైనా ఆత్మాహుతికి కూడా సిద్ధం. నాకు రావాల్సిన నిధులు నాకు రావాల్సింది. మొత్తంగా చూసుకోవచ్చు, ఆర్మూర్ నియోజకవర్గానికి రావాల్సిన నిధులు అన్ని వచ్చే వరకు పోరాటం చేస్తాం. కొడంగల్లో ఏదైతే కేంద్రంలో కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత నిజామాబాద్కి ఎంత, ఆర్మూర్కి ఎంత నిధులు వచ్చేదాని మీదకి నేను కొడంగల్కు పాదయాత్ర, కొడంగల్కు నిరాహార దీక్షకి సంబంధించి ఆలోచన చేస్తాను. ఆత్మాహుతికైనా సిద్ధం. ఆర్మూర్ నిధుల కోసం నేను ప్రయత్నం చేస్తాను. ఆర్మూర్ని అభివృద్ధి చేసే దిశగా ముందుంటానని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఆజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఏవిరా బిడ్డా ఇదేనా రావు కాక గదేంది మీరు ఓట్లేనికి పోలే? ఎవరికేస్తే ఏం లాభం, పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. మోడీ చెప్పి అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను.
మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే